పార్లమెంట్ ఎన్నికలకు కాషాయ పార్టీ పక్కా ప్రణాళికను ఫిక్స్ చేస్తున్నది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ప్రధానిగా మోడీ ఉండాలనే నినాదంతో జనానికి చేరువ చూస్తున్నది. అందులో భాగంగా 90 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. ముందుగా బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రివ్యూలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇక పార్టీ బలోపేతం, నేతల పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా హైకమాండ్ సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పలు సెగ్మెంట్లపై రివ్యూలు కూడా జరిపినట్టు సమాచారం. కాగా బుధవారం హైదరాబాద్ లోక్సభ స్థానంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత అన్ని స్థానాలకు ఈ రివ్యూ కొనసాగనున్నది. ఆయా సెగ్మెంట్లలో పార్టీ నేతల పనితీరు, గతంలో వచ్చిన ఓట్లు, ఈసారి పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చేందుకు ముందుగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. పార్లమెంట్ రివ్యూల అనంతరం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించి విజయబాట ఎగరవేయాలని బీజేపీ భావిస్తున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను మరోసారి జరగకుండా జాతీయ నేతలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాత్రను 2024 లోక్సభ ఎన్నికలకు వినియోగించుకోవాలని భావిస్తున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు సాధించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిపొందగా దానికి అనుగుణంగానే డబుల్ డిజిట్ లోక్సభ స్థానాల్లో గెలవాలని ప్లాన్ చేస్తున్నది.